తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 8వ వచనం నుంచి వ్రాయబడిన కొన్ని సంగతులు నేను చదువుతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 8వ వచనం నుంచి. పిలాతు ఆ మాట విని మరీ ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి, నీవెక్కడి నుండి వచ్చితు అని యేస్సును అడిగాను. అయితే యేస్సు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు గనుక, పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరుగవా అని ఆయనతో అనెను. అందుకు యేస్సు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ సందర్భం, ఒకళ్ళు ఈ మాట అనుకుంటే కనుక ఈ సందర్భం ప్రభువుని యేసుక్రీస్తు వారిని ఆనాటి మతాధికారులు, మత పిచ్చి కలిగిన వారు, స్వమతం వారే, యేసు యొక్క స్వమతం యూదా మతం అని కనుక మనం అనుకున్నట్లయితే ఆ యూదా మత పెద్దలందరూ కూడా ఇస్కరియోతు యూదాకి డబ్బులు పెట్టుబడిగా పెట్టి 30 వెండి నాణాలు ఇచ్చి యేసు ప్రభునైతే కనుక అప్పగించినట్టుగా ఏర్పాట్లు చేసుకుని అర్ధరాత్రి గెత్సెమనే వనంలో యేసు ప్రభు ప్రార్థన చేస్తుండగా వచ్చి ఆయనను పట్టుకుని తీసుకెళ్ళిపోయారు. తీసుకువెళ్ళి ఆయన చంపడం కోసం అయితే వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ ప్రధాన యాజకులకైతే ఆ రోజు మత పెద్దలకి అధికారం ఉంది. ఒక వ్యక్తిని చంపేంత అధికారం, శిక్షించేంత అధికారం, చివరికైతే వారిని జైలు కూడా వేసే అధికారం ఉంది. ఆ ప్రధాన యాజకుల ఇంటి లోపలే అండర్ గ్రౌండ్లో అయితే కనుక జైలు గదులు కూడా చూస్తాను. సో వాళ్ళైతే కనుక ఆ రోజు మతాధికారులకు పెత్తనం ఇవ్వటం, వాళ్ళు ఏది చెప్తే కనుక అది జరగటం. ఒకప్పుడు మన భారతదేశంలో కూడా మతాధికారులకి అధికారం ఉంటుంది. ఆటవికంగా ప్రవర్తించే తెగల వాళ్ళు, అక్కడున్న పెద్ద ఆటవిక పెద్ద ఎవరైతే ఉంటారో కొండ దొర అనుకున్నవారు, వారే ఆ రోజు దేవునికి మనుషులకి అనుసంధానకర్త, ఏదో భూతాలకి ప్రేతాలకు కూడా అనుసంధానకర్త. తానైతే కనుక ప్రజలకు కూడా తానే అధిపతి. తను ఏది చెప్తే కనుక ప్రజలందరూ కూడా అది చేయాలి. ఒకవేళ కనుక ఆ ముఠా నాయకుడు ఎవరు ఉన్నారనుకున్న నాయకుడు కూడా ఆ పెద్ద ఎవరైతే ఉంటాడో, అక్కడున్న మత పెద్ద ఎవరైతే ఉంటారో వారు చెప్పిన మాట వినటం. పూర్వకాలం మనిషికి అయితే కనుక తగినంత తెలివి లేనప్పుడు, జ్ఞానం లేనప్పుడు మతం పెద్దలు చెప్పేదే వాళ్ళకి న్యాయం, వారు తీర్చేదే తీర్పు. ఎవరైనా తప్పు చేశారో లేదో నిర్ణయించేది వాళ్ళే, ఎవరైనా బ్రతుకుండాలో లేదో నిర్ణయించేది కూడా మత పెద్దలే. గడిచిన కాలంలో అయితే కనుక మత పెద్దలకి అధికారం ఉండేది. మెల్లగా అది ప్రజలకి అధికారం, అంటే ప్రజాప్రతినిధులకి అధికారం వచ్చినట్టుగా చేసింది. ఈరోజు మన భారతదేశంలో కూడా ప్రస్తుతం అయితే మనకి ప్రజాప్రతినిధులు మనల్ని పరిపాలించే పరిస్థితి. ఇప్పుడు మత పెద్దలకి మనుషుల మీద అధికారం లేదు. కావాలనుకుంటే కనుక వాళ్ళు కోర్టులకు వెళ్ళైతే కనుక మన మీదైతే నేర నిరూపణ చేయడానికి ప్రయత్నించవచ్చు, తద్వారా శిక్ష పడేటట్టుగా చేయొచ్చు. కానీ యేసు ప్రభు కాలంలో ప్రజాప్రతినిధులు, అంటే ఆ నాటి రాజు అనుకున్న హేరోదు చక్రవర్తికి, గవర్నర్ అనుకున్న పిలాతు గారికి, అదే సమయంలో మత పెద్దలకు కూడా, ప్రధాన యాజకులకు కూడా అధికారం ఉంది. వాళ్ళు ఒకళ్ళు కనుక తప్పు చేస్తే ఎవరి జ్యూరిస్డిక్షన్ వారిది, ఎవరి పరిధులు వాళ్ళవి. మతానికి సంబంధించిన విషయాల్లో ప్రధాన యాజకులు తీర్పు తీరుస్తారు. రాజ్యానికి సంబంధించిన విషయంలో, రాజద్రోహం విషయంలో అయితే కనుక తీర్పు అయితే కనుక హేరోదు రాజు తీరుస్తాడు. ఇది ప్రజలకు విరోధంగా ఏదైనా చేస్తే. అలా కాకుండా కైసర్ చక్రవర్తి, రోమన్ చక్రవర్తి ఎవరైతున్నారో ఆయనకి విరోధంగా పన్ను కట్టాలి. ఈ పన్ను కట్టననో లేకపోతే కనుక వారి అధికారానికి లోబడనో చెప్తే కనుక రాజద్రోహం కింద, దేశద్రోహం కింద శిక్ష విధించే అధికారం పిలాతుకు ఉంటుంది. ముగ్గురికి అధికారం ఉంది ఆ రోజు. ముగ్గురికి ఆ రోజు అయితే కనుక అధికారం ఉంది. ఇప్పుడు కూడా మన అసెంబ్లీకి అధికారం ఉంటుందండి. ప్రజాప్రతినిధుల చట్టసభ అని ఏదైతే ఉంటుందో అసెంబ్లీ కూడా కావాలనుకుంటే ఒక వ్యక్తిని జైలుకి పంపించవచ్చు. అలాగే కోర్టులు కూడా మనకి అధికారం ఉంటుంది. అదైతే కనుక చిన్న కోర్టు నుంచి, మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ వరకు ఆలోచించుకుంటే మన అధికారుల దగ్గరికి వచ్చిన ఎంఆర్ఓ గారికి కూడా మన మీద అధికారం ఉంటుంది. కావాలనుకుంటే ఆయన కూడా మనల్ని అయితే కనుక జైలుకి పంపించవచ్చు. ఒక ఆర్డీఓ గారికి కానీ లేకపోతే కనుక కలెక్టర్ గారికి కానీ అధికారులు ఉంటాయి. ఇది తర్వాత మెల్లమెల్లగా మతానికి విలువ లేకుండా, అంటే ఒకళ్ళ మత పెద్దలకి అధికారం ఇస్తే వీళ్ళైతే కనుక వాస్తులు చూసో, జ్యోతిష్కులను చూసో, దేవుడు అది చెప్పాడనో వీళ్ళ మాట వినకపోతే కనుక దానికి అనుగుణంగా మనుషుల్ని అక్రమంగా చంపుతున్నారు ఉద్దేశంతో మతానికి చోటు లేకుండా పోయింది. మన భారతదేశంలో బ్రిటిష్ వారు వచ్చేటప్పుడు కూడా సిచ్యుయేషన్ అలాగే ఉంది. బ్రిటిష్ వారు మెల్లమెల్లగా ఆ చట్టాలను అయితే కనుక రద్దు చేసుకుంటూ వచ్చేసారు.
మత పెద్దలకి అధికారం లేకుండా చేశారు. ప్రస్తుతం అయితే కనుక మనకి మత పెద్దలతో పెద్ద పని లేదు. కానీ మన రాజకీయ నాయకులకి మత పెద్దలతో అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు కావాలి. ప్రభుత్వం నిలబడాలనుకుంటే వాళ్ళకి ఓట్లు కావాలి. కాబట్టి మత పెద్దల్ని కనుక ఒకరికి కనుక పట్టుకుంటే, వారికి మంచిగా ఉంటే, వారికి అయితే కనుక వారి వలన మనకి ప్రభుత్వం వస్తుందన్న ఉద్దేశంతో, అధికారం వస్తుందన్న ఉద్దేశంతో ఇప్పుడు మెల్లగా మత పెద్దల వైపు మొగ్గుతున్నారు. మెల్లగా భవిష్యత్తులో అయితే మాత్రం ఖచ్చితంగా మత పెద్దలు ఎవరైతే ఉంటారో, ఒక గుళ్ళో ఉన్న పాస్టర్ గారు మొదలు పెట్టుకుంటే, లేకపోతే కనుక పూజారి గారు అనుకున్నా, లేకపోతే కనుక పీఠాధిపతులు అనుకున్నా, మరొకరు అనుకున్నా, వీళ్ళకి కూడా అధికారం వచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. అంటే పూర్వకాలపు స్థితి మరలా ప్రతిష్ఠించేటట్టుగా ఈ రోజైతే కనుక జరుగుతున్న పరిణామాలు అయితే కనుక సాక్షార్థంగా ఉన్నాయి. వాళ్ళు పిలిపిస్తే కనుక ఇప్పటికీ ముస్లిం కంట్రీస్లో ఆల్రెడీ మత పెద్దలకి అధికారాలు ఉంటాయి. ముస్లిం కంట్రీస్లో అయితే కనుక మత పెద్దలు నిర్ణయం తీసుకోవచ్చు, మిలిటరీ వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు, ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకోవచ్చు, కోర్టులు నిర్ణయం తీసుకోవచ్చు. ఎవరి పరిధిలో వారైతే కనుక వాళ్ళు శిక్షలు విధించేంత హక్కు వాళ్ళకు ఉంటుంది. మన దేశంలో ఇంకా మత పెద్దలకి అధికారం అయితే కనుక తీసేశారు. బ్రిటిష్ వాళ్ళు తీసేసిన తర్వాత ఇంకా రాలేదు. మళ్ళా పునరుద్ధరించడానికి తెలుసు కదా, సినిమాలో చూసినప్పుడు చూస్తారు చూడండి, అక్కడ మతాధిపతులు అనుకున్న వాళ్ళైతే కనుక వారుకున్న ఆ మనస్సులో ఉన్న వాళ్ళకున్న వ్యక్తిగతమైన విషయాలను కూడా దేవుడైతే కనుక నన్ను పూనేశాడు, దేవుడు చెప్తున్నాడు. పూనకాలు వస్తాయి కదా చాలామందికి, పలానా వాడిని తీసేయండి, పలానా వారిని తీసుకొచ్చి నాకు అప్పగించండి, లేకపోతే నాకు తినడానికి ఇది కావాలి, పలానా చోట అది కట్టించండి, ఇది కట్టించండి అని మత పెద్దలు నిర్ణయిస్తారు. ఇది ఒకప్పుడు యేసు ప్రభువు వారు ఉన్నప్పుడైతే కనుక ఇదే జరిగింది. అందుకని ఆ రోజు నుంచి మతాన్ని లేకుండా ఇజ్రాయిల్ అయితే కనుక మత పెద్దలకి అధికారాన్ని తీసేశారని ఏమి అనుకున్నప్పుడు వాళ్ళు అప్పగించారట. పిలాతు దగ్గరికి తీసుకొచ్చి, మేమైతే కనుక ఇతను చంపేద్దామని నిర్ణయించుకున్నాం, కాకపోతే మరి నువ్వు జడ్జివి కదా, నువ్వైతే కనుక అధికారికంగా నువ్వైతే కనుక శిక్ష విధించడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ఆ వ్యక్తిని అయితే కనుక చంపే అన్నారట. అప్పుడు యేసు ప్రభుని గురించి అడిగారు పిలాతు, ఏంటి ఇతను చేసిన తప్పేంటి? పిలాతుకి యేసు ప్రభుకి సంబంధం లేదు, అతను రోమియుడు. అతను ఊరికే రోమా పాలనకి అధిపతిగా ఇక్కడికి రావటం. మన రాష్ట్రం ఉందనుకోండి, సపోజ్ మన రాష్ట్ర గవర్నర్ గారు ఉన్నారనుకుంటే, ఆ గవర్నర్ గారు మన రాష్ట్రానికి సంబంధించిన వాడై ఉండడం. ఆయన ఎక్కడి నుంచో వస్తాడు, మన రాష్ట్ర పరిస్థితులు ఆయనకి తెలియదు. ఆయనకి తెలిసిందలా చెప్పిన ఇన్పుట్స్ని బట్టి అక్కడ ఉన్న అధికారులు ఏదైతే కనుక ఆయనకి తెలియచేస్తారో దానిని బట్టి ఆయన నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారు కొంటే కూడా వారికైతే కనుక పవర్ ఉన్నట్టుకుంటుంది. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి తీర్పులో కూడా ఆయనైతే కొట్టేసే పరిస్థితి కూడా వస్తుందండి. సో ఇదే సిస్టమ్ ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం రోమా పాలకులు ప్రవేశపెట్టిందే ఈరోజు మన భారతదేశంలో కూడా ఆల్మోస్ట్ ఉన్నట్టు. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే కనుక పిలాతు అయితే కనుక యేసు ప్రభుని చూస్తే యేసు ప్రభులో ఏ తప్పు కనపట్లేదు. సొంతోళ్ళకైతే కనుక రోజు ఉన్న వాళ్ళు గొడవలను బట్టి వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు. కానీ దూరం నుంచి వచ్చిన వ్యక్తికి పిలాతుకైతే కనుక యేసుని గురించి మంచి అభిప్రాయం లేదు, చెడు అభిప్రాయం లేదు. న్యూట్రల్గా ఉండి అతను న్యాయ ప్రకారంగా ఆలోచిస్తూ, ఇతరులో ఏముంది, ఇప్పుడు మీరు చెప్పిన ఏ నేరము కూడా నిరూపించబడటం లేదు కదా, అతను చూసినా కానీ అతను చెప్పే సమాధానం చూసినప్పుడు సౌమ్యంగానే ఉంది కదా, అతను నేరస్తుడు కాదు కదా అని చెప్పి యేసు ప్రభుని విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. ఆ సమయంలో వాళ్ళు అన్న మాట చూడండి, అక్కడ 7వ వచనంలో, అందుకు యూదులు మాకు ఒక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనిను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పారు. యేసు ప్రభు ప్రకటించింది ఏంటంటే, లోకంలో ఉన్న మానవులందరూ కూడా ఆ దైవం యొక్క పిల్లలు. ఆ దైవం యొక్క పిల్లలు అంటే వారు దైవములే. నేను దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాను. ఎవరైతే కనుక సత్యమును గురించి సాక్ష్యం చెప్తారో, సత్యమందు ఎవరైతే కనుక ప్రతిష్ఠించబడతారో వారందరూ కూడా దేవునితో సమానమే అన్నాడు యేసు ప్రభు వారు. కానీ ఈరోజు మన చుట్టూ ఉన్న సమాజం దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం దైవములు అనడానికి వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు. మనం మనుషులు, దైవం అనుకుంటే వేరు, దేవతలు వేరు, లేకపోతే మరొకరు వేరు అనుకునే విభజన ఉన్న తప్ప మనము కూడా దేవుని ఊపిరి పోసుకుని ఈ లోకానికి వచ్చి ఉన్నాము. మనము కూడా అయితే కనుక దేవుని చిత్తానుసారంగా నడిచేట్లయితే మనము కూడా దేవుళ్ళమే అనే సంగతి ఈరోజు అయితే కనుక మర్చిపోవట్లేదు. లోకంలో అవసరాన్ని బట్టి మాట్లాడతారండి. రాజకీయ నాయకులు ఓట్లు అవసరం వచ్చినప్పుడు ప్రజల దగ్గరికి వస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఓటర్ల దేవుళ్ళు అంటారండి. ఓటరు దేవుడు నమస్కారం, అందుకని కాళ్ళు ఏళ్ళు కూడా పట్టేసుకుంటారు. ఓటరు దేవుళ్ళు. అలాగే సినిమా వాళ్ళు అనుకోండి, సపోజ్ ప్రేక్షక దేవుళ్ళు అంటారండి. ఎందుకంటే ఏళ్ళ మీదనే వాళ్ళు బతుకుతారు. వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించినా, వాళ్ళంతా లగ్జరీ లైఫ్ అనిపించినా ఈ ప్రేక్షకులే. ఎవరైతే కనుక రిక్షా తొక్కునే వాళ్ళు ఉంటారో, ఎవరైతే కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారో, ఆ పెద్ద పెద్ద సినిమా యాక్టర్ల చేతి దృష్టిలో కూడా ప్రేక్షక దేవుళ్ళు అవుతారండి ఒక్కొక్కరికి. అలాగే అయితే ఇక్కడ కస్టమర్ దేవుళ్ళు అంటారు. ఇప్పుడు చందనా బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్ ఉన్నాయనుకోండి సపోజ్, వాళ్ళకైతే కనుక వాళ్ళ దగ్గరికి వచ్చే కస్టమర్లు బకరాలు ఎవరైతే ఉంటారో వాళ్ళే దేవుళ్ళు. ఓటర్లు బకరాలు, రాజకీయ నాయకులకైతే కనుక ఓటర్లు బకరాలు, అందుకని బకరాలని దేవుళ్ళని పిలుస్తారు. ఆ బకరాలే మరి సినిమా చూసే ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బకరాలు. వాళ్ళు ఏది చూపించినప్పుడు కూడా డబ్బులు చెల్లించుకుని మరి చూసి వచ్చేస్తూ ఉంటారు. ఇలా ఎవరైతే కనుక తమ మాట చొప్పున ఉంటారో, తమ ఉన్నతికి ఎవరైతే కారణం అవుతారో, వారు కష్టపడి సంపాదించిన సొమ్మును ఎవరైతే తమకిస్తారో వారిని దేవుడిగా భావించుతూ ఈరోజు లోకంలో ఉంది.
కానీ అసలు దేవుడు నిన్ను నన్ను సృష్టించిన వాడని చెప్తుంటే ఎవరికి అర్థం కావట్లేదు. అక్కడ లేని వాళ్ళందరినీ కూడా దేవుళ్ళని సంబోధిస్తారు తప్ప నువ్వు నేనే దేవుని పిల్లలం, మనమే దేవుళ్ళం, మన దేవుని పిల్లలమే. కానీ ఈ రోజు అయితే ఇంకా సత్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. నిజం నమ్మట్లేదు మనం, యథార్థత లేదు మన దగ్గర. మనలో ఉండకూడని మలినాలన్నీ ఉండిపోయినాయి కనుకనే మనకున్న దైవత్వాన్ని మనం పోగొట్టుకున్నాం. అలా కాకుండా మనలో కనుక యథార్థత ఉన్నట్టయితే, సత్యము నివసించినట్లయితే మనమే దేవుని పిల్లలు మన సంగతిని యేసు ప్రభువారు ప్రకటించారు. ఇది ఆనాటి ఆ ప్రధాన యాజకులకి, మత పెద్దలకి నచ్చలేదు. ఎందుకంటే చివరికి మత పెద్దలు కూడా అయితే కనుక నువ్వు సత్యాన్ని అనుసరించి జీవించని ఎవరు చెప్పరు. ఈరోజు దేవుడి మీద భక్తి కలిగించడానికైతే శతవిధాలా ప్రయత్నిస్తున్నారే తప్ప ముందు నీలో ఉన్న లోపాలు సర్దిద్దుకో. నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలనుకుంటే నీలో ఉన్న దుర్గుణాలను తీసేయమని ఒక్కడ చెప్పేవాడు ఉండడు. నువ్వు చేసే తప్పులు ఏదైతే ఉందో అది తీసేసుకోమని మాత్రం ఒక్కరు కూడా చెప్పరు. నువ్వు వచ్చేతే కనుక ఆ సమయానికి నమస్కారం పెట్టుకున్నావా, చెంపలేసుకున్నావా, గుంజుళ్ళు తీసావా, ఇవ్వలసిన కానుక ఇచ్చేసావా, ఇదొక్కటి మాత్రం తెలుసు తప్ప నువ్వైతే నీ తప్పును సర్దిద్దుకోమని చెప్పే మతాధికారులు ఈరోజు లోకంలో ఎవరు. ఏ మతం దగ్గరికి వచ్చినా ఇలాగే ఉంది. యేసుప్రభు అయితే కనుక అదే చెప్పాడు, మీ మతాధికారులు మిమ్మల్ని తప్పులుగా తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఎంతసేపు మీ నుంచి అయితే కనుక లాభం సంపాదించుకున్నారే తప్ప ఇంతకీ మీ బ్రతుకులు బాగు చేయట్లేదు. ముందు మీరు మారండి, మీ మనస్సు మార్చుకోండి, దేవుని వైపు మీ హృదయాలను తిప్పండి. దేవుడు స్థాపించిన సత్యాన్ని మీలో నివసించడానికైతే కనుక అవకాశం ఉంది. మీరు సత్య మార్గంలో మీరు నడుచుకున్నప్పుడు మీరే దేవుళ్ళు అన్న సంగతిని యేసు ప్రభు ప్రకటించారు. ఇది ఆనాటి మతాధికారులకైతే పూర్తి విరోధంగా ఉంది. ఎందుకంటే మనుషులకి మాట చెప్పకూడదు, ఎంతసేపు కూడా వాళ్ళ భక్తి భావంలో ఒక మూఢ భక్తిలో ముంచేయటమే తప్ప ఇంతకీ నేను ఇది ఎందుకు చేస్తానన్న సంగతి వాళ్ళకి తెలియకూడదు. నేను ఈ దేవాలయానికి ఎందుకు వెళ్ళాను, ప్రార్థన ఎందుకు చేస్తున్నాను, ఎందుకు ఉపవాసం ఉంటున్నాను, వాళ్ళు పూర్తి వివరణ తెలియదు. అవన్నీ నీకెందుకు, మేము చెప్తున్నాం కనుక చేసే అనుకునే బాపతే. ఇప్పుడు కూడా 99% ఆఫ్ పీపుల్కి ప్రపంచంలో ఏ మతం దగ్గరికి వచ్చినప్పుడు కూడా తాము ఎందుకు చేస్తున్నాము, ఒక పండగ యొక్క ప్రాముఖ్యత ఏంటనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు. ఒక ఉత్సవం ఎందుకు చేయాలో తెలియదు, లేకపోతే కనుక ఒక దానమో ధర్మం ఎందుకు చేయాలో తెలియదు, ఒక యాత్ర లేకపోతే కనుక మరొకటి ఎందుకు చేయాలో చాలా మందికి తెలియదు. ఏదో అందరూ చేస్తున్నారు కనుక వెళ్ళిపోతున్నాను కనుక ఈ స్థితిలో నేను చేస్తే నాకు ఏదో లాభం వస్తుంది అనుకుంటున్నారే తప్ప చేసేదానికి పరమార్థం తెలియదు. ఎప్పుడైతే కనుక యేసు ప్రభు ప్రజలందరికీ కూడా వారి కనువిప్పు కలిగేలా ఎప్పుడైతే చెప్తున్నాడో ఇది చూసి వారవలేని ఆనాటి మతాధికారులు యేసు ప్రభుని అప్పగించేస్తారు. అప్పగించేందుకు న్యాయమూర్తి దగ్గరికి వచ్చారు. జడ్జి గారు అయితే అలా మాట్లాడకూడదు కదా, మనుషులు ఆలోచించిన స్వార్థపూరితమైన ఆలోచన అనుకోకూడదు. మోరోవర్ పిలాతు అయితే కనుక ఆయన యూదుడు కాదు, వేరే చోట నుంచి వచ్చిన రోమిడైన ఇటలీ నుంచి వచ్చిన వాడు అతను. సో అందుకని ఇతనికి ఏమి భేషజాలు లేకుండా వ్యక్తిగతంగా ఆలోచించి చూస్తే, చట్ట ప్రకారం ఆలోచిస్తే యేసులో ఏ తప్పు లేదు. కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఇతను దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. అంటే దేవుని కుమారుడు కాబట్టి మనం ఎవరు కుమారుడు, దెయ్య పిల్లలమా? మనమందరము కూడా దేవునికి పుట్టామని చెప్తారు కదా, ఏ మతం చెప్పినప్పుడు కూడా అదే చెప్తారు కదా. మరి దేవుని బిడ్డలని వెటకారంగా ఎందుకు మాట్లాడటం? ఈరోజు కూడా చాలా మంది అయితే కనుక యేసు నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి గురించి వాడు దేవుని బిడ్డలండి. మరి మీరెవరు బిడ్డలో? గొడ్డుకోలేతే కానీ మరొక దానికో పుట్టిన వాళ్ళు కదా, కోతుకోలేతే మరొక దానికి మనం పుట్టిన వాళ్ళం కాదు కదా. అందరినీ తల్లి అనో అందరినీ తండ్రి అని సంబోధించడానికి మనకి ఇష్టం ఉంటుంది, కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం తండ్రి అని సంబోధించడానికి ఈరోజు లోకంలో చాలా మందికి మనసు రావట్లేదు. ఎందుకంటే దేవుడు తండ్రి అంటే దేవునిలో బ్రతకాలి. ఆయన సత్యవంతుడు కనుక మనం కూడా సత్యవంతుడిగా ఉండాలి. ఆయన యథార్థమైన వాడు కనుక మనం కూడా యథార్థంగా ఉండాలంటే నచ్చదలికి. సో మన దురలవాట్లన్నిటిని ప్రోత్సహించేవారు, మన దుర్గుణాలన్నిటిని కూడా, మన దుర్లక్షణాలన్నిటిని కూడా సమర్థించే వ్యక్తులే మనకైతే ఇక్కడికి ఇష్టమైన వాళ్ళు. అందుకని ఈరోజు మనం ఎన్నుకున్న దేవుళ్ళు కూడా అలాగే ఉంటారు. మన తప్పులను కాచేటట్టు ఉంటారు, మన బలహీనతలు కూడా వారికి కూడా ఉండాలి. మనతో పాటు కనుక వారు కనుక సమానంగా ఉంటే కనుక అప్పుడు వారంటే మనకి ఇష్టం అవుతుంది. కానీ మన తప్పుల్ని ఎప్పుడైతే ఎత్తి చూపిస్తారో అది ప్రాబ్లం అయిపోద్ది. ఇక్కడ అదే చెప్తున్నారు అక్కడ. అప్పుడు పిలాతు అయితే కనుక ఇదేంటి చెప్పింది కరెక్టే కదా, ఇందులో వాస్తవం ఉంది కదా, యేసు ప్రభులో ఏ తప్పు లేదు కదా అని అనుకుంటుంటే వాళ్ళైతే కనుక క్లెయిమ్ చేశారట. అప్పుడు 8వ వచనంలో పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి ఎక్కడ యేసు ప్రభుని చంపేస్తారన్న ఉద్దేశంతో తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి నీవెక్కడి నుండి వచ్చితివని యేసు అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరం ఇయ్యలేదు గనుక నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవు ఎరుగవా. ఏం చేస్తాడట అతను న్యాయమూర్తి స్థానంలో లోకపరంగా మాట్లాడుతున్నాడు. నీ మీద కేసు పెట్టాలనుకున్నా, కేసు కొట్టారనుకున్నా నా చేతిలో ఉంది కాబట్టి నాతో మాట్లాడు. అతను చెప్తున్న దానికి వాళ్ళు నీ మీద మోస్తున్న నిందలు ఏదైతుందో ఆ నిందలకి నువ్వు తగిన సమాధానం నాకు చెప్పినట్లయితే నిన్ను విడిపిస్తాను అని. ఆ నిందలైతే కనుక, ఎందుకంటే ఈరోజు అయితే కనుక పెదరాయిళ్ళు ఉన్నారండి. మన ఊర్లోనే కాదు, దేశం అంతా కూడా ఎక్కడ చూసినా బ్రోకరేజ్ పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. తీర్పులు చెప్పేవాళ్ళు పెదరాయిళ్ళు అంటారు. ఏ ఊరు కావుళ్ళు పెదరాయిళ్ళు.
ఈ పెదరాయిల్లో నచ్చితే నచ్చిన మాట, నచ్చకపోతే నచ్చిన మాట. లంచం ఇస్తే ఒకలాగా, లంచం లేకపోతే ఒకలాగా, నావాడైతే ఒకలాగా, నావాడు కాకపోతే మరొకలాగా. వాళ్ళ దగ్గర మంది ఉంటుందండి. సో ఇలాంటి వారి దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక జరుగుతున్న పరిణామాలను బట్టి అక్కడైతే కనుక ఎక్కడ యేసు ప్రభుని వాళ్ళు చంపేస్తారనే ఉద్దేశంతో యేసు ప్రభుతో మాట్లాడాలని కోరుకున్నాడు పిలాతు. నాతో మాట్లాడు, నాకు అధికారం ఉంది, నేను విడుదల చేస్తే నిన్ను ఎవరు ఏమీ చేయలేరు, లేదా నేను చంపేసినప్పుడు కూడా నన్ను ఎవరు అడుగురు, రెండూ చేయటానికి నాకు సమర్థత ఉంది, నాతో మాట్లాడు అన్నారట. అప్పుడు యేసు ప్రభు అయితే కనుక అతనితో ఒకటే మాట చెప్తున్నాడు. ఏమైనా తెలుసా? పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద అధికారము మరొకటి చంపుతాను లేదా విధి పెడతానని నువ్వు అంటున్నావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఏమవ్వాలని సంగతి ఎవరు నిర్ణయించాలి? దేవుడు. ఈ మాట మాత్రం ప్రతి ఒక్కరు గుర్తెరగండి. మీరు ఏమవ్వాలన్న సంగతి మనుషుల చేతుల్లో లేదు. వారెంత బేరాలు పోయినా, డంబాలు పలికినా, ఎవరిని బెదిరించినా, భయపెట్టినా మనుషులకి అది చేత కాదండి. దేవుని చిత్తం ఉన్నప్పుడే ఎవరైనా కానీ నీ ముందైతే నిలబడి వారు అనుకున్నదైతే కనుక సాధించగలరు. దేవుడు కనుక నిన్ను గురించి కనుక అవును అన్నాడు అనుకోండి, ఎవడో దాన్ని కాదనలేడు. దేవుడే నిన్ను కాదన్నాడు అనుకుంటే ఎంతమంది ప్రయత్నించడానికి ఎవరు కూడా అవునలేరు. యేసు ప్రభు ఈ స్పష్టమైన మాటనే చెప్తున్నాడు. ఆయన నీకు పైనుండి ఇయ్యబడితేనే తప్ప నీకు ఏ అధికారము ఉండదు. అందుచేత నన్ను అప్పగించిన వానికి, అంటే నీకు అప్పగించారు కదా, వారికే ఎక్కువ పాపము కలదని చెప్పాను. నువ్వు న్యాయంగా మాట్లాడుతున్నావు, నువ్వు న్యాయమూర్తి, నీకు తెలియదు నేనెవరో, నీకు నాకు వ్యక్తిగతంగా ఏ గొడవలు కూడా లేవు. కానీ నిన్ను తీసుకొచ్చి నన్ను చంపమని వాళ్ళు చెప్తున్నారు. నువ్వైతే ప్రలోభాన్ని బట్టో ప్రోద్బలాన్ని బట్టో నువ్వు నన్ను ఏదైనా చేయొచ్చు, లేదా నా మీద జాలితో నన్ను విడిచిపెట్టచ్చు. కానీ ఒకటి, నీతో అయితే కనుక నేనేం అనను, కానీ నీకు అప్పగించిన వారు ఎవరైతే ఉన్నారో వారికే ఎక్కువ పాపం. నా మీద నింద మోపింది ఎవరు? నన్ను అప్పగించింది ఎవరు? ఒక ఇస్కరియోతుతో మొదలుకుంటూ వాడు అప్పగించాడు. తన మీద కుట్ర చేసింది అయితే కనుక ప్రధాన యాజకులు, శాస్త్రులు చేశారు. ఆ రోజు హేరోది కూడా కలిసి, అంటే ఆనాటి ప్రభుత్వంలో అయితే కనుక భాగస్వామ్యం వహిస్తున్న వారందరూ కలిసి, అంటే ఆనాటి రాజకీయ నాయకులు అనుకోండి సపోజ్, వారు కూడా కలిసి అయితే కనుక కోర్టు దగ్గరికి వచ్చి అందరూ ఉమ్మడి అవుతారు. అందరూ కూడా అయితే కనుక కేసులు అయితే కనుక వాళ్ళు కూడా అయితే కనుక మేము కూడా ఉన్నామని చెప్తారు. ఆ కేసులో మేము కూడా అయితే కనుక ఉంటామండి, ఉంటాయి కదా, మన కోర్టులో కూడా కేసులు అలాగే ఉంటాయండి. ఎవరైనా ఒక వ్యక్తి కనుక కంప్లైంట్ చేస్తే దాన్ని సమర్థించడం కోసం వెంటనే వీళ్ళు కూడా అందులోకి అయితే కనుక ఏదో వస్తారు, దాన్ని ఏదో అంటారు. వాళ్ళు కూడా వీళ్ళైతే ఇంప్లీడ్ అవుతారు. కేసులు అయితే కానీ నేను కూడా ఉంటానండి, నేను కూడా ఫిర్యాదుదారుని అన్నట్టుగా ఒక వ్యక్తి మీద పడటం కోసం 10 మంది కలుస్తారు. ఒక వ్యక్తి మీద పడటం కోసం 10 మంది కలిసి అయితే కనుక ఆ కేసును మరింత బలంగా చూడడానికి అయితే కనుక ప్రయత్నం చేస్తారు. ఆ రోజైతే మత పెద్దలు కేసు పెట్టారు, దానికైతే కనుక పరిసయ్యులు, శాస్త్రులు తోడయ్యారు. దానికి తోడుగా అయితే కనుక ఆనాటి హేరోదీయులు, అంటే సద్దూకయ్యులు అనుకున్న వాళ్ళు వచ్చారు. అదే సమయంలో అయితే ప్రజలు కూడా పోగేసుకున్నారు. అందరూ కలిసి ఒకే పెట్టిన యేసు ప్రభుని చంపేయాలి. ప్రాబ్లం ఏంటంటే కనుక కేవలం మతం. అక్కడ జరిగింది ఏంటంటే కనుక మతం ఆధారంగా ప్రజలందరినీ మేమైతే కనుక దగ్గరికి తెచ్చుకోవాలనుకుంటున్నాం. వాళ్ళ మీద మాకు అధికారం వస్తుంది, ఆటోమేటిక్గా మత పెద్దలకి ఆ రోజు అధికారం. మీరు సినిమాలు చూస్తున్నప్పుడైతే కనుక మత పెద్దలు అనుకున్న వాళ్ళు గడిచిన కాలంలో ఆ సినిమాలు చూస్తూ నవ్వుస్తూ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఏది అంటే కనుక వెంటనే ఎలబలబలబా అంటారు. మీరైతే కనుక ఏదో గిరిజన తెగలకి వెళ్ళినప్పుడు సినిమాలు చూస్తే వాళ్ళ కొండదేవరిని మొక్కుతున్నప్పుడైతే వాళ్ళకి ఏది తోస్తే కనుక అది చెప్పి వాళ్ళ మాట నెరవేర్చుకోవడం కోసం ఎంత దుర్మార్గత్వానికైనా కానీ వాళ్ళు లోబడతారు. ఈరోజు కూడా ఆధునిక కాలంలో కూడా ఇప్పుడు ఈ మతాన్ని అనుసరించి ఈరోజైతే కనుక ఇలాంటి దుర్మార్గత్వానికి రాష్ట్రాలు కూడా చచ్చిపోతున్నాయి కదా, గొడవపడి కొట్టుకు చచ్చిపోతున్నారండి. దానికి తోడు కోర్టులో కేసులు, కోర్టులు కూడా వాళ్ళకి సమర్థించినట్టు కానీ మన మణిపూర్ కేసు అయితే కనుక అదే జరిగిందండి. కోర్టులో ఒక జడ్జి గారు ఇచ్చిన తీర్పు, నిన్నగాక మొన్నైతే కనుక ఆ జడ్జి గారు ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకున్నారు. మేము తీర్చిన తీర్పు తప్పు, అందుచేత ఇంత మారణ హోమం జరిగింది, పైగా ఈ తీర్పు కూడా కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు వాళ్ళైతే కనుక చీవాట్లు వేసినందుకు వెనక్కి తీసుకున్నారు. కానీ ఈ లోపైతే కనుక వేల కొలది జనం చచ్చిపోయారు, ఎన్నో ఇళ్ళు తగలడిపోయినాయి, ఎన్నో జీవితాలు నాశనం అయిపోయినాయి, ఎంతో అవమానకరమైన పరిస్థితుల్లో మన భారతదేశం కూడా అంతర్జాతీయంగా ఎంతో అప్రతిష్ట పాలయ్యే పరిస్థితి వచ్చిందండి వాళ్ళు చేసిన పనులను బట్టి. ఇదే తీర్పులు ఎక్కడో లేవు, యేసు ప్రభు దగ్గర ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితమే జరిగినాయి. అందుచేత వీళ్ళందరూ కూడా అసత్యాన్ని అయితే కనుక సత్యముగా ప్రకటించడానికి ఎప్పుడైతే పూనుకుంటారో, నిజాన్ని అబద్ధం ఎప్పుడైతే చేస్తారో, అబద్ధమే నిజమని నమ్మించడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో యేసు ప్రభు చచ్చిపోతాడు. యేసు అంటే కనుక సత్యము అని అర్థం. సత్యానికైతే ఒక రూపం వేస్తే, ఒక మనిషిగా చూపిస్తే ఆయన యేసు. యేసుని శరీరాన్ని తీసేస్తే కనుక యేసు అంటే సత్యం, ఉన్న మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం. ఈరోజైతే కనుక ఎవరైతే కనుక ఈ మాటను గుర్తించి ఆడంటున్న మాట పైనుండి ఇవ్వాలి, దేవుడు చెప్పిందే జరుగుతుంది ఎప్పటికైనా, పైనుండి ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదని యేసు ప్రభు చెప్పాడు. ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మన బ్రతుకులో ఏది జరగాలనుకుని
ఎవరన్నా నిన్ను నిందించాలనుకున్నా, దూషించాలనుకున్నా, నీ ఒంటి మీద దెబ్బ పడాలనుకున్నా, నీ ఒంట్లో ఉన్న ప్రాణాన్ని తీసేసే ప్రయత్నం కనుక ఎవరైనా చేసినప్పుడు కూడా చేయాలనుకున్నా ఒకటే రోజు, ఒకటే దానికి జరిగింది ఏంటి తెలుసా? ముందు పైనుండి దేవుని అధికారం లేకపోతే, ఆయనే కనుక ఒకళ్ళ మాట కనుక సెలవకపోతే ఎవ్వరూ నిన్నేమీ చేయలేరు. ఆయన అవును అంటేనే ఏదైనా జరుగుతుంది, కాదు అనుకుంటే ఎవరూ కూడా ఏమీ చేయలేరు. ఈ సంగతిని యేసు ప్రభు ఆ రోజు ప్రస్ఫుటంగా అందరికీ తెలియపరిచారు. ఈరోజు ఒకవేళ కనుక ఆ మాట నమ్మినట్లయితే తొందరపడక, ఎవరిని గురించి మీరైతే కనుక భీతిల్లిపోవాల్సిన అవసరం రాదు. ఈరోజు నా బ్రతుకులో ఏదైనా జరుగుతుంది అనుకుంటే, చివరికి నా ప్రాణం పోయే క్షణం కూడా ఉందనుకుంటే, అది దేవుని చేతిలో ఉంది. ఆ దేవుడే సమస్తమును ఏడలు నిర్వహించాలి, కానీ నేను అనుకున్నంత మాత్రం సాధ్యం కాదన్న సంగతిని గుర్తెరిగి, ప్రభువుని యేసు చెప్పిన మాటలో ఉన్న వాస్తవాన్ని మనందరూ కూడా గుర్తించడానికి, ఆయన చిత్తము చొప్పున మనందరూ జీవించడానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.